నిమిషం ఆగండి. వివిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఒకటి రైతు భరోసాని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఒక సంక్షేమ కార్యక్రమంగా చూస్తున్నారా, లేదంటే దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? సో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అన్నట్లుగానే ఆ విమర్శల్లో వాస్తవం ఉందా? నిజంగానే కాంగ్రెస్ ఈ విషయంలో రైతు భరోసా పేరుతో సెల్ఫ్ గోల్ లో పడుతుందా? మీ ఒపీనియన్ ఏంటి ఇందులో? ఇప్పుడు మన భారత జాతికి, మన తెలంగాణకి వెన్నెముక రైతన్న. ఆనాడు పివి నరసింహరావు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఆయన పివి నరసింహరావు గారు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత భూమి లేని వారికి భూమి ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత భూమి ఇస్తే సరిపోదు, భూమితో పాటు వాళ్ళకి కొంత ఏదైతే పెట్టుబడి రూపంలో గాని లేదా వాళ్ళ పండిస్తున్న పంటకి ధర గాని ఇవ్వని పరిస్థితిలో వాళ్ళు ఇచ్చిన భూములన్నీ కూడా మళ్ళీ ఎక్కడ వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ వాళ్ళు పేదరికంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి భావనతోని ఆనాటి నుండి కూడా ప్రతి ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత రైతుకు అండగా దండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈనాడు రైతులు లేకుంటే ఇలా గ్రామాల్లో రైతు కూలీ వ్యవస్థ లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఇలా గద్దెలెక్కే పరిస్థితి లేదు. ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజు మొత్తం వ్యవస్థ మనం చూస్తే మీరు అడిగారు ఎలా చూడాలంటే ఇది ఓడెక్కినాక ఓడెక్కినాక బోడమల్లయ్య పరిస్థితి ఉంది. ఇలా ఏంటండి ఇలా రైతులు ఇలా అరగోస పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వెంకరెడ్డి గారు గాని వీరు శ్రీనివాసరావు గారు గాని రైతులుగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు ఏదైతే రైతాంగానికి రక్షణగా వచ్చినటువంటి డబ్బులు అనేది వాస్తవం, అందులో ఏమీ తేడా లేదు. కానీ ఇవాళ వాగ్దానాలు చేయడము అది గద్దెలెక్కిన తర్వాత రైతులను ఆదుకోవాలి. ఇవాళ మీరు నాయకులుగా కేసీఆర్ గారిని తిట్టుకుంటారా లేకపోతే ఇంకెవరిని ఏం చేసుకుంటారా అనేది అది మీ రాజకీయంగా మీరు చేసుకోండి. కానీ రైతుల్ని ఎందుకు ఎండబెడుతున్నారు? రైతుల్ని ఎందుకు ఇవాళ రైతులు పెట్టుబడి వస్తేనే ఇవాళ నారేసుకొని రేపు పొద్దున మళ్ళీ పంట వేసుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు ఇవాళ మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వచ్చింది దేశం అంతా కూడా. వాళ్ళకు వచ్చే రాబడికి వాళ్ళ అయ్యే ఖర్చులకు ఇవాళ కుటుంబాలల్లో అరగోస పడుతున్నారు. ఇలా మెడికల్ ఖర్చులు కానీ ఇంటి కుటుంబాన్ని గడుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా పెట్టుబడి సమయంలోనే ఏదో ముఖస్థుతిగా ఇప్పుడు ఇది లేని పరిస్థితిలో డబ్బులు వేశారా ఇప్పుడున్న పరిస్థితిలో? లేదా ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎన్నికలు వస్తున్నాయా? ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడే మొత్తం డబ్బులు వేస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ రైతుల్లో రావడం కూడా జరిగింది, ప్రజల్లో వచ్చింది. మరి అలాంటిది ఏమన్నా వస్తుందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఇప్పుడు మాకు అనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో నాయకులు, మరి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు ఏం తిట్టినా రైతాంగం వెలుగు నుండి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నిజంగా మీరు రైతుల మీద ప్రేమ కొద్దీ పనిచేస్తున్నారా? మీకు తెలియదా? మన ఆనాడు కేసీఆర్ గారు ఆయన యొక్క పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆయన తిట్టాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ముందు మీకు రైతుల మీద మీకున్న ప్రేమ గురించి చెప్పండి. మీరు వేసేటువంటి బిచ్చాలతోని మీరు కేసీఆర్ తిట్టి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? కారణం మొత్తం రైతాంగాన్ని ఎందుకు ఈ రకమైనటువంటి వాదనలు? మీరు నిజంగా ఇస్తే మేము ఇస్తున్నాము, ఇయ్యలేము, లేకపోతే కొద్ది ఆగకండి అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి రైతులకు. కానీ మీరేదో కేసీఆర్ తిడితే ఆ ఉద్యోగంలో రైతులు అంటే ఇప్పుడు పక్కన రైతులకు కడుపుండి ఇబ్బంది పడుతుంటే మీరు చెవులకు సంగీతం ఇచ్చినట్టు కేసీఆర్ తిడితే వాళ్ళకి ఏమైనా కడుపు నిండుతుందా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన అప్పుల భారం నుంచి బయటపడతారా? రేపు ఎట్లా ఇప్పుడు ఒక పక్కన వర్షాలు వెనుకబడిన పరిస్థితి, ఇంకో పక్కన గవర్నమెంట్ ఆదుకోవాల్సిన సమయంలో ఈ రకమైనటువంటి వాదనలతోని మీరు ఇవ్వాల్సినటువంటి పూర్తి డబ్బులు వేయండి. మీరు ఒకవేళ ఇప్పుడే గతంలో ఇవ్వకపోయినా ఇప్పుడైనా పూర్తిగా డబ్బులు ఇవ్వండి. మళ్ళీ 2 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం లేదా పూర్తిగా కనీసం ఒకసారైనా పూర్తి డబ్బులు. ఇప్పుడు సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, గ్రామాలలో మొన్నటి వరకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాలేదు. మరి ఏదో రకంగా ఇది ఇవ్వడం ద్వారా కొంత మీకు భరోసా ఇస్తాం అనేటువంటి పూర్తిగా ఇవ్వండి. ఏదైతే మీరు ముందు ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రో ఆ ప్రకారంగా ఇస్తే కదా. ఇప్పుడు మీరు ఎన్ని తిట్టినా కేసీఆర్ మీరు తిట్టుకోండి, కానీ అది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ మీద వేసుకుంటారు. అది తర్వాత విషయం. ముందు మా రైతుల సంగతి, రైతాంగం సంగతి ఏంది? ఇప్పుడు నేను కూడా రైతునే, నాకు కూడా రావాల్సినటువంటి డబ్బు రావట్లేదు. కాబట్టి నేను కోరేది ఒకటే, తిట్ల పురాణం పక్కన పెట్టి
ఏ రకంగా ఆర్థికంగా సంక్షేమం ఉంటే దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, ఆర్థిక సంక్షేమంలో ఉందని చెప్పారు. మీరు అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చినాం మేము? అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేవనే కేసీఆర్ దించినాం కదా. మళ్ళీ ఆయన తిడితే మీ యొక్క తెలివి, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమైనట్టు? మీకు లేవని చెప్తున్నారా? మాకు చేత కాదని చెప్తున్నారా? ఇది మా గురించి ఆలోచించండి. మీ గురించో కేసీఆర్ గురించో తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ తిట్ల పురాణం పెట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల్ని మీరు ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో పెట్టడము, ప్రజల బలహీనతల మీద ఆడుకోవడం అనేది మీకు పరిపాటి అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి కోరుకునేది ఒకటే, మీరు రైతులను కనుక కాపాడకపోతే మరొకసారి రైతుల యొక్క వాడి వేడి వాళ్ళ యొక్క కోపాలకు మీరు మళ్ళీ బాధ్యులు కావాల్సి వస్తుంది. డెఫినెట్ గా మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా ఇప్పుడు కేంద్రం ఇస్తున్నట్టుంది. మీరు కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఏదో రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఓకే అండి, సతీష్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అండ్ అదే విధంగా